హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇంటి ముందు ముగ్గేయడంతో స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు పిల్లలను ఫ్రెష్ అప్ చేసి రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసిన. నైట్ అయితే కేక్ కట్ చేద్దామని తీసుకొచ్చినుండే, కాకపోతే ఇద్దరు పడుకున్నారు. ఇక నైట్ 12కి వాళ్ళని లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంక నేనైతే ఏం లేపలేదు. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి పూజ ఇట్లా చేసేసి ఇక్కడనైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాయి ఇద్దరు పిల్లలతోనైతే. మా ఆయన ఇక ఒకటే కేక్ తెచ్చినాం కదా, కట్ చేద్దాం మమ్మీ, కట్ చేద్దాం అని అంటుండే. ఇంకా మార్నింగ్ మస్తు స్నో పడుతుంది ఒక 2 days నుంచి అయితే. అంత మార్నింగ్ కూడా కేక్ తినడం మంచిది కాదు అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇక పోస్ట్ పోన్ చేసినుండే అన్నట్టు. మనకైతే ఒక 10 సార్లు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకుంటే చూసినుండే. మొత్తానికి అయితే కేక్ కట్ చేసేసుకుని తినేస్తున్నాము. ఇది మన ఇండియన్ కల్చర్ కాదు, కాకపోతే ఇక ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇక చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, ఎవరైనా కేక్ కట్ చేసి తింటున్నారంటే వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి ఇక పిల్లలకైతే తీసుకొచ్చి ఇచ్చినాం అన్నట్టు. ఇకనైతే మధ్యాహ్నం అయితే తినేసి పడుకొని ఉండే. ఇంకా సాయంత్రము డ్యామ్కి అట్లా తీసుకెళ్ళని అని అంటే ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు. కొంచెం ఎర్లీగానే వెళ్దామని అనుకున్నాము, కాకపోతే పాప పడుకునేసరికి లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇక ఫుల్ స్నో పడుతుంది. ఇక మేము 5:30కి ఎట్లా వెళ్ళినాం, కొంచెం సేపు ఏమో ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ పురుగులు చలికి పిల్లలకి అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఒక 1/2 hour అట్లా టైం స్పెండ్ చేసేసి పిల్లలను ఆడిపించేసి, వాటర్ మీదనైతే ఫుల్ స్నో పడుతుండే. అసలు బోట్ రైడింగ్ జరుగుతుండే. మా ఆయన అయితే బోట్ రైడింగ్కి తీసుకెళ్ళు నానా అని చెప్పేసి అడిగిండు. కాకపోతే ఇంకా చల్లగా ఉంది కదా, బోట్లు స్పీడ్గా వెళ్తాయి, ఇంకా జలుబు ఇట్లా పట్టేస్తుందని ఎప్పుడైనా ఎండ కొట్టినప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తాం కదా, అప్పుడు వెళ్దాం లేనా అని చెప్పేసి ఇంకా సర్ది చెప్పినాం అన్నట్టు. ఇక్కడనైతే ఇంకా డ్యామ్ దగ్గర కూడా ఆడిపించేసి రిటర్న్ అయితే వస్తుంటే ఇంకా టిఫిన్ సెంటర్లు కనిపించినాయి. నాకు ఆకలి అవుతుంది, మనం తినిపిస్తారా తినిపియరా అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేసిండు. వాడు అడిగింది తినిపించకపోతే నైట్ అంతా కలవరించుకుంటే ఏడుస్తాడు అన్నట్టు. ఇక అందుకని చెప్పేసి ఆ బాధ కన్నా తినిపించేస్తాము. ఇక్కడనైతే ఒక ప్లేట్ దోశను పూరి అయితే ఆర్డర్ చేసినాము. ఇంక ఇద్దరు పిల్లలకైతే తినిపించేసి, పూరి అయితే మాకు, దోశనైతే పిల్లలు ఇద్దరు తిన్నారు. వాళ్ళు తినే దానికి గింత రచ్చ చేసి రాడని అయితే ఇంకా తినిపించేసి, పిల్లలకైతే డైపర్లు ఇట్లా లేకపోతే అవి తీసుకొచ్చి ఇద్దరు పిల్లలు బండి మీదనే పడుకున్నారు. ఇక ఇంటికి వచ్చేసరికి పడుకొని ఇక మేము కూడా పడుకున్నాం అన్నట్టు. వీడియో నచ్చితే లైక్ చేసి